డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఆధునిక భారతదేశ చరిత్రలో ఏవే టాపిక్స్ ఉంటాయో మనం చూసాము. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ లెసన్గా మనం చెప్పుకున్నది యూరోపియన్స్ రాక, మోడర్న్ హిస్టరీ. ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ లెసన్గా మనం చెప్పుకున్నది కమింగ్ ఆఫ్ యూరోపియన్స్. మరి భారతదేశానికి యూరోపియన్స్ రాక అనేది ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ లెసన్గా మనం చెప్పుకుంటున్నాం. మరి యూరోపియన్స్ భారతదేశం రావడానికి గల కారణాలు ఏంటి? యూరోపియన్స్ భారతదేశానికి రావడం వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలో ఎటువంటి మార్పుల ప్రభావం చూపనేదే ఆధునిక భారతదేశ చరిత్ర. మరి భారతదేశానికి యూరోపియన్స్ అంటే విదేశీయులు రావడం అనేది కొత్త కాదు. ఎందుకంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో కూడా మనకి అలెగ్జాండర్ భారతదేశం పైకి దండయాత్రకు వచ్చాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, అదేవిధంగా చెంగిజ్ ఖాన్ అనే చక్రవర్తులు కూడా భారతదేశం పైకి దండయాత్రకు రావడం జరిగింది. ప్రాచీన చరిత్రలో భారతదేశం పైకి దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ వల్ల భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదు. అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలోని మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ వీళ్ళు భారతదేశం పైకి దండయాత్రకు రావడం వల్ల భారతదేశం దోచుకున్నారు, కానీ భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ ఆధునిక భారతదేశ చరిత్రలోని ఈ యొక్క యూరోపియన్స్ రాక వల్ల భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, మత వ్యవస్థ పైన ప్రభావం మరి ఏం ప్రభావం చూపింది? మరి ఈ యొక్క యూరోపియన్స్ భారతదేశానికి రావడం గల కారణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాము. మరి ఈ యొక్క యూరోపియన్స్ భారతదేశం రావడం గల కారణాలు చెప్పే ముందు అసలు ఒకసారి చరిత్రను అధ్యయనం చేయాలి. అసలు ఏం జరిగింది, అసలు ఏ విధంగా భారతదేశానికి వస్తున్నారు? మధ్యయుగ భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 712వ సంవత్సరంలోని అరబ్ దేశాల్లోని పర్షియా రాజైన ఆల్ అజీజ్ చక్రవర్తి యొక్క మేనలుడు మహమ్మద్ బిన్ కాసిం 712వ సంవత్సరంలోని భారతదేశం పైకి దండయాత్రకు రావడం జరుగుతుంది. అసలు మహమ్మద్ బిన్ కాసిం 712వ సంవత్సరంలో భారతదేశం పైకి దండయాత్ర రావడం గల కారణం ఏంటి అంటే, అప్పుడు శ్రీలంకను పరిపాలిస్తున్న చక్రవర్తి పర్షియా రాజుకి ఒక కానుక పంపిస్తాడు, ఒక గిఫ్ట్. ఈ యొక్క శ్రీలంక చక్రవర్తి పంపించిన ఈ యొక్క కానుక అనేది సింధు ప్రాంతం అంటే భారతదేశంలో సింధు ప్రాంతంలోని అరేబియా సముద్రంలో కొంతమంది దొంగలు ఆ యొక్క పర్షియా రాజుకి పంపిస్తున్న గిఫ్ట్ని దొంగలించడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన పర్షియా రాజు, నా యొక్క కానుక అనేది నీ రాజ్యంలో కొంతమంది వ్యక్తులు దొంగలించారు, అందుకు ఈ యొక్క గిఫ్ట్కి నువ్వు నష్టపరిహారం చెల్లించాలంటూ అప్పుడు ఈ సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి దాహిర్కి ఒక లేఖ పంపించడం జరుగుతుంది. అప్పుడు సింధు పాలకుడు ఎవరనుకున్నాము? దాహిర్. మరి దాహిర్ చక్రవర్తి ఏం చెప్పాడు? ఈ యొక్క పర్షియా రాజు పంపించిన లేఖని తిరస్కరించాడు. ఏంటి, ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ యొక్క గిఫ్ట్ని దొంగలిస్తే దానికి నష్టపరిహారం నేను ఎందుకు చెల్లిస్తాను, నేను చెల్లించనని చెప్పి దాహిరు పర్షియా రాజుని తిరస్కరించడం జరిగింది. దీంతో పర్షియా రాజు ఆల్ అజీజ్ తన మేనల్డైన మహమ్మద్ బిన్ కాసింని 712వ సంవత్సరంలో భారతదేశం పైకి దండయాత్రకు పంపించడం జరుగుతుంది. ఇలా 712వ సంవత్సరంలోని మహమ్మద్ బిన్ కాసిం భారతదేశం పైకి దండయాత్రకు వచ్చి 712వ సంవత్సరంలోని మహమ్మద్ బిన్ కాసిం రావార్ అనే ప్రాంతం వద్ద సింధు పాలకుడైన దాహిర్తో యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని మనం ఏమంటున్నాము? క్రీస్తు శకం 712లో రావార్ యుద్ధము మహమ్మద్ బిన్ కాసిం ఎవరితో చేశారని చెప్తున్నాం? దాహిర్. ఈ యుద్ధంలోని మహమ్మద్ బిన్ కాసిం ఎవరిని ఓడించాడంటే దాహిర్ని ఓడించడం జరుగుతుంది. ఇలా సింధు పాలకుడు 712వ సంవత్సరంలో రావార్ యుద్ధంలో దాహిర్ ఓడిపోవడం జరుగుతుంది. మరి యుద్ధం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నవి అంటే, రాజకీయ పరంగా పరిణామాలు పక్కన పెట్టండి, అసలు ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర వల్ల భారతదేశంలో చోటు చేసుకున్న మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ యొక్క అరబ్బుల దండయాత్ర వల్ల భారతదేశంలోని వ్యాపార మార్గం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వ్యాపార మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే, యూరప్ నుంచి భారతదేశానికి, యూరప్ నుంచి భారతదేశానికి ఒక వ్యాపార మార్గం ఏర్పడింది. ఎప్పుడు? 712వ సంవత్సరంలో.
క్రీస్తు శకము 712 సంవత్సరంలోని ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర వల్ల భారతదేశంలో లభించే సుగంధ ద్రవ్యాలని మరియు చేనేత వస్త్రాలని యూరప్ దేశాలకు ఎగుమతి చేయడం కోసము ఒక రహదారి మార్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రహదారి మార్గం అనేది ఏ కంట్రీ గుండా ఏర్పాటు చేయడం జరిగిందంటే టర్కీలోని కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతం గుండా ఈ కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతం గుండా టర్కీ దేశం కాన్స్టాంటినోపుల్ ప్రాంతం గుండా భారతదేశంలో లభించే స్పైసెస్ చేనేత వస్త్రాలని భారతదేశం నుంచి యూరప్ కంట్రీకి అధిక మొత్తంలో ఎగుమతి చేస్తూ ఎక్కువగా లబ్ధి పొందడం కోసం ఈ యొక్క రహదారి మార్గం అనేది 712లో స్థాపించడం జరుగుతుంది. ఇలా 712లోని ఒక వ్యాపార మార్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న వస్తువుల్ని యూరప్కి ఎగుమతి చేయడం జరుగుతుంది అరబ్ దేశాలు. ఇలా 712 నుంచి 1453 వరకు 1453 క్రీస్తు శకం 1453 వరకు కూడా ఈ యొక్క వ్యాపార మార్గం అలా కొనసాగుతూ వచ్చింది. 1453కి వచ్చే సమయానికి కొన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాం. ఏంటి కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాం అంటే, అప్పటి వరకు యూరప్ ప్రజలకు కావలసిన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అరబ్ ప్రజలు మాత్రమే ఎగుమతి చేసేవారు. ఇక లభించే వస్తువుల్ని ఎక్కువ మొత్తంలోని యూరప్ కమ్మి ఎక్కువ లబ్ధి పొందేవారు. అప్పుడు యూరప్లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మేము కూడా, అంటే యూరప్ దేశాలు కూడా, మేము కూడా ఈస్ట్ కంట్రీస్ అంటే భారతదేశంతో వ్యాపారం చేస్తే లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఈ యొక్క యూరప్ దేశాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇలా యూరప్ దేశాలు ఎప్పుడైతే ముందుకు వచ్చావో అప్పటికి ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తున్న మతం ఏంటంటే, ఒకటి క్రైస్తవ మతము, మరొకటి ఇస్లాం మతం. ఈ క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి ఎప్పుడు పడదు. ఆ క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి మధ్య జరిగే యుద్ధాలను ఏమంటామంటే క్రూసైడ్స్ వార్స్ అని పిలుస్తాము. ఈ క్రూసైడ్స్ వార్స్ అని ప్రధానంగా ఎవరి మధ్య జరిగాను ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఈ క్రూసైడ్స్ వార్స్ అనేవి ప్రధానంగా ఎవరి మధ్య జరిగావంటే, ఒకటి క్రిస్టియన్స్కి, మరొకటి ఇస్లాం. అంటే ఇస్లాం మతానికి క్రైస్తవ మతానికి మధ్య జరిగే యుద్ధాలను ఏమంటామంటే క్రూసైడ్స్ వార్స్ అని పిలుస్తాం. దేనికోసం జరుగుతున్నవి? ప్రపంచంలో మత ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలను ఏమంటామంటే క్రూసైడ్స్ వార్స్. ఈ సమయంలో 1453లో ఏం జరిగిందంటే, ఈ అరబ్ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఎవరంటే మనకి రెండవ మహమ్మద్. ఈ రెండవ మహమ్మద్ 1453వ సంవత్సరంలోని ఈ యొక్క మూడవ క్రూసైడ్ యుద్ధంలోని ఈ యొక్క క్రిస్టియన్స్ అంటే ఈ క్రైస్తవ రాజ్యాలపైన దండయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1453లోని రెండవ మహమ్మద్ టర్కీ పైన, అప్పుడు టర్కీని ఒక క్రైస్తవ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. మరి ఈ టర్కీని ఏ క్రైస్తవ రాజు పరిపాలిస్తున్నాడు అంటే జాంటియన్. ఈ జాంటియన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు ఈ రెండవ మహమ్మద్ మూడవ క్రూసైడ్ యుద్ధంలో రెండవ మహమ్మద్ ఈ యొక్క క్రైస్తవ రాజ్యం ఓడించి ఆ టర్కీ అనే ప్రాంతాన్ని ఆక్రమించి ఆ టర్కీ గుండా అంటే కాన్స్టాంటినోపుల్ గుండా జరిగే వ్యాపారం మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది 1453వ సంవత్సరంలో. ఎప్పుడైతే 1453వ సంవత్సరంలో రెండవ మహమ్మద్ టర్కీ ప్రాంతాన్ని ఆక్రమించాడో అప్పుడు యూరప్కి రావాల్సిన సుగంధ ద్రవ్యాలు రావట్లేదు. ఎందుకు అంటే యూరప్లో నివసించే ప్రజలు ఎక్కువగా మాంసాన్ని తీసుకుంటారు. ఆ మాంసం ఎక్కువ కాలం స్టోరేజ్ చేయాలంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా అవసరం అన్నమాట. అందుకు యూరప్ కంట్రీస్ వారు ఎక్కువగా తూర్పు దేశాలపైన ఆధారపడి ఉన్నారన్నమాట. మరి ఎప్పుడైతే ఈ యొక్క యూరప్కి రావాల్సిన ఈ యొక్క స్పైసెస్ రావట్లేదో యూరప్ కంట్రీస్లోని ఒక ఆందోళన అంటే ఒక శంకుస్థాపన ఎదురైందనమాట. ఏంటంటే ఈ యొక్క మాంసాన్ని ఎక్కువ కాలం స్టోరేజ్ చేసుకోలేకపోతున్నారు. మరి ఏ విధంగానే చేసి భారతదేశంతో తూర్పు దేశాలతోని ఒక వ్యాపార మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు యూరోప్లో ఉన్న బలమైన రాజ్యాలు పోర్చుగీస్, స్పెయిన్ లాంటి కంట్రీస్ ముందుకు వచ్చి భారతదేశానికి ఏ విధంగానే సముద్ర మార్గం కనుగోవాలని చెప్పి 1453 తర్వాత పోర్చుగీస్ కంట్రీస్ ఒక అడుగు ముందుకేయడం జరుగుతుంది. ఇలా రెండవ మహమ్మద్ 1453లో ఏ ప్రాంతాన్ని ఆక్రమించడం ఎంత జరుగుతుందంటే ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం వల్ల. మరి ఇలా భారతదేశంలోని యూరోపియన్స్ రాక అనేది ఏ విధంగా జరుగుతుంది గమనించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ క్వశ్చన్స్ అలా అడుగుతూ ఉంటాడు. టర్కీని రెండవ మహమ్మద్ ఎప్పుడు ఆక్యుపై చేశాడని అడుగుతూ ఉంటాడు.
మరి అదేవిధంగా క్రూసైడ్ యుద్ధాలు ఎవరి మధ్య జరుగుతూ ఉంటారు, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, కొంచెం జాగ్రత్తగా చూడండి. రెండవ మహమ్మద్ ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ ప్రాంతాన్ని ఆక్రమించి ఈ మార్గం రద్దయిందో అప్పుడు యూరోప్లో ఉన్న బలమైన కంట్రీస్ పోర్చుగీస్, స్పెయిన్ కంట్రీస్ ముందుకు వచ్చి ఏ విధంగానే భారతదేశంతో వ్యాపారం చేయాలి, భారతదేశానికి ఏ విధంగానే సరే సముద్ర మార్గం కనుగోవాలని చెప్పి అప్పుడు పోర్చుగల్ అనే కంట్రీ, అంటే యూరోప్లో బలమైన కంట్రీ పోర్చుగల్, ఈ పోర్చుగల్ అనే కంట్రీ అప్పుడు ఈ పోర్చుగల్ అనే కంట్రీని పరిపాలిస్తున్న చక్రవర్తి హెన్రీ. ఈ హెన్రీ అనే చక్రవర్తి భారతదేశానికి ఏ విధంగా సరే సముద్ర మార్గం కనుగోవాలి. మరి భారతదేశానికి సముద్ర మార్గం కనుగోవాలంటే భారతదేశానికి అప్పట్లోని ఎటువంటి పరిజ్ఞానం లేదు, అంటే నౌకలు కానీ లేదంటే క్యాలెండరీ కానీ అదేవిధంగా గ్లోబ్ కానీ ఇలాంటివి ఏవి లేవు. ఇలా ఈ యొక్క నాలెడ్జ్ లేని సమయంలో ఓకేనా 16వ శతాబ్దంలో 16th century 16వ శతాబ్దంలోని ఈ యొక్క హెన్రీ అనే చక్రవర్తి, అంటే పోర్చుగల్ చక్రవర్తి హెన్రీ అనే చక్రవర్తి యూరోప్లోని కొత్తగా ఒక నావిక్ అకాడమీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నావిక్ అకాడమీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు హెన్రీ అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు ప్రధాన ఉద్దేశంగాను హెన్రీ ఈ యొక్క యూరోప్ కంట్రీలో మొట్టమొదటిసారిగా దేన్ని ఏర్పాటు చేశాడని చెప్తున్నామంటే నావిక్ అకాడమీ. ఈ నావిక్ అకాడమీని ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరంటే హెన్రీ, పోర్చుగల్ చక్రవర్తి అని హెన్రీ. దేనికోసం ఏర్పాటు చేస్తున్నాడు, ఏ విధంగానే భారతదేశానికి సముద్ర మార్గం కనుగోవాలి అని చెప్పి హెన్రీ ఈ యొక్క నావిక్ అకాడమీని ఏర్పాటు చేసి హెన్రీ ఒక బిరుదు తీసుకుంటాడు. అంటే నావిక్ అకాడమీని ఏర్పాటు చేసినందుకు గాను హెన్రీ యొక్క బిరుదు ఏంటంటే ద నావిగేటర్. ద నావిగేటర్ అనే బిరుదు పొందిన వ్యక్తి ఎవరంటే హెన్రీ అనే చక్రవర్తి. ఇలా హెన్రీ నావిక్ అకాడమీని ఏర్పాటు చేసి ఈ నావిక్ అకాడమీలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా శిక్షణ పొంది భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు మొట్టమొదటిసారిగా హెన్రీ ఏర్పాటు చేసిన నావిక్ అకాడమీ నుంచి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు బయలుదేరిన వ్యక్తి ఎవరంటే బార్తిలోమియో డయాస్, వాస్కో డి గామా, కొలంబస్, మాజిలాన్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా యూరోప్లో హెన్రీ ఏర్పాటు చేసిన నావిక్ అకాడమీలో శిక్షణ పొంది భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు బయలుదేరడం జరిగింది. మరి ఇలా నావిక్ అకాడమీలో శిక్షణ పొందిన మొట్టమొదటి పర్సన్ మనకి కొలంబస్. మరి కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరడం జరిగింది. ఇలా కొలంబస్ పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరాడు. దీనికి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు. యూరోప్, ఆఫ్రికా, భారతదేశం, ఇండియా. మరి యూరోప్లో పోర్చుగల్ దేశం నుంచి కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు అట్లాంటిక్ ఓషన్లోకి వచ్చి ఈ అట్లాంటిక్ ఓషన్లో తన డైరెక్షన్ మారిపోయి భారతదేశానికి రావడానికి బదులుగా అమెరికా, వెస్టిండీస్ దీవుల్లో ప్రయాణించి ఈ యొక్క అమెరికా, వెస్టిండీస్ దీవులను కనుగొన్న వ్యక్తి ఎవరంటే కొలంబస్. అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు బయలుదేరిన కొలంబస్ అట్లాంటిక్ ఓషన్లో తన యొక్క డైరెక్షన్ మారిపోయి ప్రపంచంలోని వెస్టిండీస్ ఐలాండ్స్ని మరియు అమెరికాని కనుగొన్న వ్యక్తి ఎవరంటే కొలంబస్. అంటే ఇతను ప్రధానంగా దేనికోసం వస్తున్నాడు, భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు వచ్చాడు, ఇతను ఫెయిల్ అయ్యాడు. ఇతని తర్వాత రెండవ పర్సన్ బార్తిలోమియో డయాస్. ఈ బార్తిలోమియో డయాస్ అనే పర్సన్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనటకు పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నుంచి బయలుదేరి అలా అట్లాంటిక్ ఓషన్లోకి ప్రయాణించి అలా తన ప్రయాణం కొనసాగిస్తూ అలా ఆఫ్రికా యొక్క శివర ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. ఇలా ఆఫ్రికా యొక్క శివర ప్రాంతానికి చేరుకొని ఈ ఆఫ్రికా శివర ప్రాంతానికి ఇతను ఏమని పేరు పెట్టాడంటే కేప్ ఆఫ్ స్ట్రోమ్స్.
కేప్ ఆఫ్ స్టోమ్స్ అని పేరు పెట్టడం జరిగింది. దేనికి? తుఫాన్ల అగాధం అని పేరు పెట్టారు. దేనికి? ఆఫ్రికా యొక్క ఖండం యొక్క శివర ప్రాంతానికి, ఈ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడు? కేప్ ఆఫ్ స్టోమ్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు పేరు పెట్టారు? బార్తిలోమియో డయస్. దేనికోసం వచ్చాడు? భారతదేశానికి సముద్ర మార్గం కనుగొంటకు లిస్బాన్ నుంచి బయలుదేరి అలా ఆఫ్రికా యొక్క శివర ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకూలంగా లేదు, అక్కడున్న సముద్ర కెరటాలు ఎత్తున ఎగిసిపడుతున్నవి. దీంతో బార్తిలోమియో డయస్ తన ప్రయాణాన్ని విరమించుకొని తిరిగి మళ్ళీ యూరప్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా బార్తిలోమియో డయస్ కూడా ఏమయ్యాడు? భారతదేశానికి సముద్ర మార్గం కనుగొంటూ బయలుదేరి వచ్చి ఇతను కూడా ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. కొలంబస్ కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఏంటంటే, ఈక్వెడర్ భూమధ్య రేఖను క్రాస్ చేసిన మొట్టమొదటి నావికుడు ఎవరని అడిగితే బార్తిలోమియో డయస్. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈక్వెడర్ భూమధ్య రేఖను క్రాస్ చేసిన మొట్టమొదటి నావికుడు ఎవరంటే బార్తిలోమియో డయస్. మరి ఇతను ఫెయిల్ అయిన తర్వాత ఇతని తర్వాత భారతదేశానికి సముద్ర మార్గం కనుగొంటకు బయలుదేరిన వ్యక్తి ఎవరంటే మనకి వాస్కో డి గామా. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. కేప్ ఆఫ్ స్టోమ్స్ తుఫాన్ల అగాధం అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే బార్తిలోమియో డయస్. తర్వాత మళ్ళీ ఈ పోర్చుగల్ చక్రవర్తి అంటే ఎనిరి తర్వాత పోర్చుగల్ చక్రవర్తిగా ఎంపికైన వ్యక్తి ఎవరంటే రెండవ జాన్. ఈ రెండవ జాను ఈ కేప్ ఆఫ్ స్టోమ్స్ అనే ప్రాంతానికి మరొక పేరు మారుస్తాడు. ఏమని పేరు పెట్టాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, జాగ్రత్త చూడండి. తుఫాన్ల అగాధం అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే బార్తిలోమియో డయస్. ఆ కేప్ ఆఫ్ స్టోమ్స్ని ఏ విధంగా పేరు మార్చాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే పోర్చుగల్ చక్రవర్తి అయిన రెండవ జాన్ పేరు మార్చడం. దేనికోసం ఇది అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొంటకు ఈ ప్రాంతం అనేది ఒక సింబల్గా ఉంటుంది, అంటే ఒక సూచకగా ఉంటుందని చెప్పి దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరుగుతుంది రెండవ జాన్. ఇలా బార్తిలోమియో డయస్ పేరు అయిన తర్వాత మళ్ళీ నావిక అకాడమీ ఇండ్రి ఎయిర్పోర్ట్ చేసిన నావిక అకాడమీ నుంచి బయలుదేరిన మరొక వ్యక్తి ఎవరంటే వాస్కో డి గామా. ఈ వాస్కో డి గామా 1498లోని బార్తిలోమియో డయస్ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ అలా ఆఫ్రికా యొక్క శివర ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. ఇలా ఆఫ్రికా యొక్క శివర ప్రాంతం కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు ఎవరికి? వాస్కో డి గామాకి. ఎందుకంటే అంతవరకు బార్తిలోమియో డయస్ అనేవాడు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. మరి అక్కడి నుంచి భారతదేశానికి ఎలా పోవాలో అర్థం కావట్లేదు. ఈ సమయంలోని ఇతనికి అరబ్బుల యొక్క నాయకుడు తారసపడతాడు. ఎక్కడ? అప్పటికి యూరోప్ ఖండంలోని ఆఫ్రికా ఖండంలో అరబ్బులనే తెగలు నివసిస్తూ ఉంటారు. ఈ అరబ్బులనే తెగలు అప్పుడప్పుడు భారతదేశానికి వస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి భారతదేశానికి సముద్ర మార్గం తెలుసు. అక్కడ నివసిస్తున్న అరబ్బుల యొక్క నాయకుడు ఎవరంటే మజీద్. ఈ మజీద్ అనే అరబ్బల్ నాయకుడిని ఈ యొక్క వాస్కో డి గామా హెల్ప్ చేయమని అడుగుతాడు. ఎవరో వాస్కో డి గామా మజీద్ అనే ఒక అరబ్బుల యొక్క నాయకుడి యొక్క సహాయం తీసుకొని 1498లో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరుగుతుంది. ఇలా అరబ్బుల యొక్క నాయకుడైన మజీద్ అనే హెల్ప్ సహాయంతో వాస్కో డి గామా 1498 మే 17వ తారీఖున భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. ఇలా 1498 మే 17వ తారీఖున వాస్కో డి గామా ఏ ప్రాంతానికి చేరుకుందంటే కేరళలోని ఏ ప్రాంతానికి చేరుకుందంటే కాలికట్ అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. మరి అప్పుడు కాలికట్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మరి అప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అప్పుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తులు ఎవరు? ఒకసారి మనం చూద్దాం. మరి వాస్కో డి గామా 1498 మే 17న ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? కాలికట్. మరి అప్పుడు కాలికట్ అంటే భారతదేశంలో కాలికట్ అనే ప్రాంతం ఎక్కడుంది? కేరళ. ఈ కేరళలోని ఈ కాలికట్ అనే ప్రాంతానికి వాస్కో డి గామా 1498 మే 17వ తారీఖున చేరుకోవడం జరిగింది. వాస్కో డి గామా మరి వాస్కో డి గామా భారతదేశానికి వచ్చే సమయానికి ఈ కాలికట్ని అప్పుడు ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు అంటే జామ్రిన్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు.
జామ్రిన్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. మరి జామ్రిన్ అనే చక్రవర్తి ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు? కాలికట్. కానీ జామ్రిన్కి అసలు పేరు మరొకటి ఉంది. ఇతని అసలు పేరు ఏంటంటే మను విక్రధర్మ. మను విక్రమ ధర్మ. మను విక్రధర్మ. యాక్చువల్గా మను విక్రధర్మకి ఈ యొక్క పోర్చుగీస్ వారు ఇచ్చిన బిరుదు ఏంటంటే జామ్రిన్. జామ్రిన్ అంటే సముద్రం పైన ఆధిపత్యం కలిగిన వాడా అనే కలిగిన అర్థం వస్తుందన్నమాట. అంటే జామ్రిన్ అనే బిరుదు ఇచ్చింది పోర్చుగీస్ వారు. అతని అసలు పేరు ఏంటంటే మను విక్రధర్మ. ఎప్పుడు వచ్చేటప్పటికి వాస్కో డి గామా కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకునేటప్పుడు కాలికట్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఇతను. మరి ఇదే సమయంలోని భారతదేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తులు ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలిస్తూ ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్స్ అంటే మనకి 5 వంశాలు పరిపాలించవి. ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం రాజ్యవంశాలు 5 ఏంటంటే 1 బానిస వంశము, నెక్స్ట్ ఖిల్జీ వంశము, తుగలక్ వంశము, సాహిద్ వంశము, లోడి వంశము. మరి వాస్కో డి గామా భారతదేశానికి వచ్చే సమయానికి మరి భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజవంశం లేదా చక్రవర్తి ఎవరిని అడుగుతాడు? అప్పటికి ఢిల్లీ సుల్తాన్లో ఏ వంశం పరిపాలిస్తుందంటే లోడి వంశం పరిపాలిస్తుంది. లోడిలో ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడంటే సికిందర్ లోడి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరు పరిపాలిస్తూ ఉన్నాడు? సికిందర్ లోడి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ చూసుకోండి ఒకసారి. ఓకేనా? వాస్కో డి గామా భారతదేశానికి వచ్చేటప్పుడు కాలికట్ని జామ్రిన్, భారతదేశాన్ని సికిందర్ లోడి. మరి అప్పుడు దక్షిణ భారతదేశాన్ని అంటే దక్షిణ భారతదేశంలో అప్పుడు పరిపాలిస్తున్న గొప్ప వంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు మళ్ళీ 5 ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి సాలు వంశము, తులు వంశము, అరవేటి వంశం ఇలా చెప్పుకుంటాం. కానీ ఫస్ట్ వంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో ఫస్ట్ది సంగమ, తర్వాత వచ్చి సాల్వ, తర్వాత తులువ, తర్వాత అరవేటి వంశము. అప్పటికి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఏ వంశం పరిపాలిస్తుందంటే సాలు వంశం పరిపాలిస్తుంది. మరి సాలు వంశంలో ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నారంటే సాలువ నరసింహరాయలు పరిపాలిస్తూ ఉన్నాడు. సాలువ నరసింహరాయలు పరిపాలిస్తూ ఉన్నాడు విజయనగర సామ్రాజ్యాన్ని. ఇప్పుడు 3 బిట్స్ గుర్తుపెట్టుకోండి. వాస్కో డి గామా భారతదేశానికి వచ్చేటప్పటికి కాలికట్ను పరిపాలిస్తున్న చక్రవర్తి జామ్రిన్, భారతదేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి సికిందర్ లోడి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి సాలువ నరసింహరాయ్. ఇలా 3 చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. ఇలా వాస్కో డి గామా భారతదేశానికి వచ్చి భారతదేశంలో గోవా, కొచ్చిన్ అనే ప్రాంతంలోని సందర్శించడం జరుగుతుంది. ఈ ప్రాంతాలను సందర్శించేటప్పుడు ఈ యొక్క వాస్కో డి గామాకి ఒక అంతర్గతంగా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఈ భారతదేశంలో ఈ ప్రాంతాల్లోని క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని అంతర్గతంగా తనకు ఆలోచన వచ్చింది. కానీ అతను వచ్చిన పని వేరు. ఆ విధంగా వాస్కో డి గామా భారతదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క జామ్రిన్ అతని స్వాగతం పలికి అతనికి కొన్ని స్పైసెస్ సుగంధ ద్రవ్యాలను ఇచ్చి వాస్కో డి గామాను తిరిగి పంపించడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క జామ్రిన్ అనేవాడు ఈ ప్రాంతంలో లభించే వనరులు అంటే ఏంటి స్పైసెస్ని కొన్ని గూనెల్లో పెట్టి వాస్కో డి గామాకి ఇచ్చి వాస్కో డి గామాను తిరిగి పంపించడం జరుగుతుంది. ఇలా వాస్కో డి గామా తిరిగి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయాడంటే పోర్చుగల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు పోర్చుగల్ వెళ్ళిన తర్వాత జామ్రిన్ ఇచ్చిన 4 గోన్లతో ఇచ్చిన ఈ యొక్క స్పైసెస్ని ఆ యొక్క పోర్చుగల్ కంట్రీలు అమ్మితే ఆ యొక్క పోర్చుగల్ కంట్రీకి ఎక్కువ మొత్తంలో లాభం వస్తుంది అనమాట. ఎక్కువ మొత్తంలో ఎప్పుడైతే లాభం వచ్చిందో అప్పుడు ఆ పోర్చుగల్ కంట్రీ ఏముంటుందంటే భారతదేశంతో వ్యాపారం చేస్తే మంచి లాభం వస్తుందని చెప్పి అప్పుడు పోర్చుగల్ యువరాజు ఎవరంటే మనకి ఇమానియల్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ఇమానియల్ అనే చక్రవర్తి ఏం చేస్తారంటే ఈ యొక్క పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయించి ఈ పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వ్యాపారం చేయమని చెప్పి ఈ యొక్క పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశానికి పంపించడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క పోర్చుగల్ యువరాజు అయిన ఇమానియల్ పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించాడు? పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1498లో స్థాపించడం జరుగుతుంది. ఇలా పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి మళ్ళీ పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వ్యాపారం చేయడానికి 1502లో భారతదేశానికి పంపించడం జరుగుతుంది. ఇలా వాస్కో డి గామా పోర్చుగల్ దేశం నుంచి వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చాడని చెప్తున్నాం. మరి వాస్కో డి గామా మరో క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. వాస్కో డి గామా ప్రయాణించిన నౌక పేరు ఏంటని అడుగుతూ ఉంటాడు. వాస్కో డి గామా ప్రయాణించిన నౌక పేరు ఏంటంటే గాబ్రియల్ అనే నౌక పైన ప్రయాణించాడు. అతను ప్రయాణించిన నౌక పేరు ఏంటి? గాబ్రియల్. ఇలా గాబ్రియల్ నౌక మీద వచ్చి
మళ్ళీ పోర్చుగల్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వాస్కో డి గామా సెకండ్ టైము 1502లో భారతదేశానికి రావడం జరిగింది. దేనికోసం వస్తున్నారు ఈసారి? భారతదేశంతో ఏ విధంగానే సరే వ్యాపారం చేయాలి, భారతదేశంతో వ్యాపారం చేసి ఎక్కువ లబ్ధి పొందాలని చెప్పి పోర్చుగల్ యువరాజు అయిన ఇమాన్యుయల్ పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అలా పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి పంపించడం జరుగుతుంది. ఇలా భారతదేశంతో వ్యాపారం చేయడానికి యూరోప్లో నుంచి మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన కంపెనీ ఏంటంటే పోర్చుగల్ కంపెనీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వారు. మరి పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా వచ్చారు. పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వచ్చింది ఎవరంటే మనకి డచ్ వారు. డచ్ వారి తర్వాత భారతదేశానికి వచ్చింది బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి తర్వాత భారతదేశానికి వచ్చింది ఎవరంటే డెన్మార్క్. డెన్మార్క్ వారి తర్వాత భారతదేశానికి వచ్చింది ఫ్రెంచ్. మరి యూరోపియన్స్ రాక అంటే భారతదేశానికి యూరోపియన్స్ రాక మొట్టమొదటిసారి భారతదేశంతో వ్యాపారం చేయడానికి మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చింది ఎవరంటే పోర్చుగీస్. పోర్చుగీస్ వారి తర్వాత డచ్. డచ్ వారి తర్వాత బ్రిటిష్. బ్రిటిష్ వారి తర్వాత డెన్మార్క్. డెన్మార్క్ తర్వాత ఫ్రెంచ్. ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. ఎలా అడుగుతాడు ఎగ్జామ్లోని? భారతదేశానికి యూరోపియన్స్ రాక యొక్క సీక్వెన్స్ అమర్చండి అంటాడు. అంటే భారతదేశానికి యూరోపియన్స్ యొక్క వరుస క్రమం ఏంటని అడుగుతాడు. వరుస క్రమం ఏంటంటే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్, ఫ్రెంచ్. అంటే భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చిన మొట్టమొదటి కంపెనీ ఏంటంటే పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈ పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వచ్చింది, ఏ విధంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది, మరి ఆ స్థావరాలను ఏ విధంగా అభివృద్ధి చేశారు, అభివృద్ధి చేసిన గవర్నర్ జనరల్ ఎవరు, ఆ గవర్నర్ జనరల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి పోర్చుగల్ యొక్క వ్యాపార స్థావరం ఏ విధంగా బలపడింది, మరి ఈ యొక్క పోర్చుగల్ యొక్క వ్యాపార స్థావరాలని ఏ విధంగా కొలాప్స్ అయింది అనేది నెక్స్ట్ క్లాస్లో పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం చెప్పుకుందాం.